విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పెనుగంచి ప్రోలులోని తిరుపతమ్మ ఆలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ ఈవో కిషోర్ కుమార్, ఈఈ రమ, ఇతర అధికారులు వారికి ఘన స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 11 నుండి 5 రోజుల పాటు అమ్మవారి పెద్ద తిరునాళ్లు జరగనున్న నేపథ్యంలో సిపి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈసారి జరిగే తిరునాళ్లలో డ్రోన్ టెక్నాలజీ వినియోగిస్తామని తెలిపారు. సాంకేతికంగా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని నూతన బందోబస్తు విధానం అమలు చేస్తామని, 500 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. లక్షలాది మంది సమక్షంలో జరిగే కళ్యాణ వేదిక, వసతి, రవాణా వంటి విషయాలపై అప్రమత్తంగా ఉంటున్నామని, రద్దీని నియంత్రిస్తూ తిరునాళ్లు సాఫీగా సాగేలా బందోబస్తు చేస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 11వ తారీఖున గోపయ్య తిరుపతమ్మ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతున్న సందర్భంగా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈఓ గారు, అదేవిధంగా ఈఈ గారు అందరూ కూడా ఒకసారి పరిశీలించి ఈ ఏర్పాట్లన్నీ పరిశీలించి కొంత బ్యారికేడింగ్ కావచ్చు, లేదంటే స్టేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఎప్పటికంటే కూడా విభిన్నంగా ఘనంగా ఉత్సవాలు జరపమని చెప్పడం జరిగింది. ఏసీపీ నందిగామ, అదేవిధంగా ఇన్స్పెక్టర్ జగ్గపేట, నందిగామ సబ్ డివిజన్, మైలవరం సబ్ డివిజన్ ఫోర్స్ అంతా కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లలో దాదాపు 500 మంది సిబ్బంది ఈ ఏర్పాట్లని పర్యవేక్షిస్తారు. ఈసారి ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా, అదేవిధంగా కొంత భక్తులు అలజడి లేకుండా చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోమని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. మనకి ఈసారి ప్రతిసారి కంటే కూడా భిన్నంగా మనకి డ్రోన్స్ ఉన్నాయి, అదేవిధంగా సీసీ కెమెరాస్ ఉన్నాయి. టెక్నాలజీని గట్టిగా ఉపయోగించుకుంటూ మరి బందోబస్తుని బాగా చేసి ప్రజల మన్నలని, అదేవిధంగా భక్తుల మన్నలని పొందాలని చెప్పి నందిగామ ఏసీపీ గారికి, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్కి, ఎస్ఐస్కి అందరికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈఓ గారు సహాయ సహకారాలు తీసుకుంటూ మరి ఈ పండుగని ఘనంగా జరిపించాలని భావిస్తున్నాను. అదేవిధంగా పెనుగంచి ప్రోలు ప్రజానికానికి, అదేవిధంగా అమ్మవారి అశేష భక్త జనానికి అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను.